స్నేహాలు అవసరాల కోసమే ఏర్పడతాయి. అవి అవసరం తీరిపోయిన తర్వాత వీగిపోతాయి. మరికొన్ని స్నేహాలు నిస్వార్థంగా ఏర్పడతాయి. కష్టం వస్తే నేనున్నా అని అడ్డంగా నిలబడిపోతాయి. భారత్కు ఈ రెండు రకాల మిత్రులు ఉన్నారు. మనకు కష్టం వచ్చిన ప్రతిసారి కొండంత అండగా నిలబడిన దేశం రష్యా అయితే, అవసరాల కోసం స్నేహం అనే నాటకం ఆడుతున్న దేశం అమెరికా. తాజాగా మరోసారి అదే డ్రామా మొదలుపెట్టింది ఆ దేశం. ఏదో ఒక రకంగా భారత్ను రష్యాకు దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం మన ఎనిమితోని చేతులు కలిపి మనల్నే బెదిరించే దుస్సాహసం చేస్తోంది. ఇక్కడ అమెరికా మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే, రష్యా ఉన్నంత వరకు భారత్ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకో టాప్ స్టోరీలో చూద్దాం. భారత్పై 25% టారిఫ్స్, అదనంగా పెనాల్టీలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. బహుశా ఒక ఉగ్రదేశంతో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి ఇంత గర్వంగా ఎవ్వరూ ప్రకటించుకోరేమో. ఆ సంగతి పక్కన పెడితే, ఇస్లామాబాద్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని వివరించారు. అందుకు ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. అప్పుడే భారత్ను కవ్వించే ప్రయత్నం చేశారు. ఒప్పందం కారణంగా భవిష్యత్తులో భారత్కు పాకిస్తాన్ చమురు విక్రయించొచ్చు అని కవ్వించారు. ఆ తర్వాత వాషింగ్టన్ నుంచి మరో సంచలన ప్రకటన వచ్చింది. మన చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల్ని కొనుగోలు, మార్కెటింగ్ చేస్తున్నారన్న అభియోగాలపై ప్రపంచ వ్యాప్తంగా 20 సంస్థలపై వాషింగ్టన్ చర్యలు చేపట్టింది. ఇందులో భారత్కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. వాషింగ్టన్ తన ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్ ఆజ్యం వస్తోందని ఆరోపించింది. సొంత ప్రజలతో పాటు ప్రపంచాన్ని అణిచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థిక మద్దతు కల్పిస్తోంది. అందుకే టెహ్రాన్పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టినట్టు చెప్పింది. ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వామ్యులైన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా తమ ప్రకటనలో స్పష్టం చేసింది. భారత్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఇండోనేషియా దేశాలకు చెందిన సంస్థలపైన ఆంక్షలు విధించింది. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక అగ్రరాజ్యంతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని వాషింగ్టన్ ఈ సందర్భంగా హెచ్చరించింది. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం. భారత చమురు సంస్థలపై ఆంక్షలకు అమెరికా ఎన్ని కారణాలు చెప్పినా అసలైన రీజన్ మాత్రం భారత్ను రష్యాకు దూరం చేయడంతో పాటు బ్రిక్స్ కూటమిని బలహీనపరచడమే. ట్రంప్ వ్యవహార శైలిని చూస్తే ఇదే అర్థమవుతుంది. ఎందుకంటే రష్యా నుంచి భారీగా సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. రష్యాతో వాణిజ్యం కారణంగా 25% టారిఫ్స్తో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. మోడీ మంచి స్నేహితుడే అని చెబుతూనే బ్రిక్స్ కూటమిని ప్రస్తావించారు. అమెరికాకు వ్యతిరేకంగా డాలర్ని అణగదొక్కాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని ఆరోపించింది. భారత్ కూడా అందులో భాగమే అన్నారు. కానీ అది జరగనివ్వనని స్పష్టం చేశారు. అప్పుడే మరో వివాదాస్పద ట్వీట్ కూడా చేశారు. మొదట రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం కారణంగానే సుంకం విధిస్తున్నట్లు చెప్పిన ట్రంప్ తర్వాత మాట మార్చారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఆ ట్వీట్లోనే భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పేర్కొని హద్దుమీరారు. నిజానికి భారత్ రష్యా స్నేహం ట్రంప్ను భయపెడుతోంది. తనను కాదని రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా యుక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ను దారికి తెచ్చుకోవాలంటే మాస్కోకు ఎవరి నుంచి ఎటువంటి సహాయం అందకూడదని భావిస్తున్నారు. భారత్ తన మాట వినదు కాబట్టి టారిఫ్స్, పెనాల్టీలతో దారికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇది వర్కౌట్ కాకపోతే పాక్ను బలోపేతం చేయడం ద్వారా ఇండియాను బెదిరించాలనేది ట్రంప్ ప్లాన్. అందులో భాగంగానే భారత్ ఏదో ఒక రోజు పాకిస్తాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో నిలబడుతుందని బెదిరింపులకు దిగుతున్నారు. నిజమేంటంటే ఆ పరిస్థితి మన దేశానికి ఎన్నటికీ రాదు. ఎందుకంటే చమురు విషయంలో భారత్కు చాలా ఆప్షన్లున్నాయి. గతంలో 20 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకున్న భారత్ ప్రస్తుతం 40 దేశాల నుంచి చేసుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు ఇదే క్లారిటీ ఇచ్చింది కూడా.
ఇక ప్రస్తుతం ప్రకటించిన టారిఫ్స్ ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాబట్టి ట్రంప్ బెదిరింపులకు ఇక్కడ బెదిరిపోయేవారెవరూ లేరు. భారత్ రష్యా బంధాన్ని టారిఫ్స్ ఎన్నటికీ బ్రేక్ చేయనూ లేవు. ఇది ట్రంప్నకు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు.